హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైటెక్. ఈరోజు మనం ద మోస్ట్ హాట్ టాపిక్ మాట్లాడుకుందాం. డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ కింద ప్రమాణ స్వీకారం చేసి కేవలం 3 రోజులు వస్తున్నా కూడా ఈ 2-3 రోజుల్లో కూడా ప్రపంచాన్ని తలకిందులు చేసే, లేకపోతే ప్రపంచాన్ని శాసించే, ఇంపాక్ట్ చేసే చాలా నిర్ణయాలు కానీ మాటలు కానీ ఆయన మాట్లాడారు. అందులో వన్ ఆఫ్ ద టాప్ సబ్జెక్ట్ ఈస్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని మేము యుఎస్ఏ నుంచి బయటికి పంపించేస్తామని చెప్తాం. అందులో అన్ని దేశాలకు చెందిన ఉన్నారు. చైనా, జపనీస్, ఇండోనేషియా, మెక్సికో, యూరప్ అన్ని దేశాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. బట్ మనం ఈరోజు మాట్లాడుకునేది ఏంటంటే మన ఇండియాకి ఆయన తీసుకునే ఆ ఇమిగ్రేషన్ స్టాండ్స్, ఆయన యొక్క ఉద్దేశం ఆ ఇమిగ్రేషన్ మీద ఉన్న దాని వల్ల మనకి ఏ రకంగా ఎఫెక్ట్ అవుతుంది, అలాగే మనం ట్రంప్ అనే వ్యక్తితో ఎలా డీల్ చేయాల్సి రావచ్చు ఈ రానున్న 4 సంవత్సరాలు అని అన్నది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా మనం న్యూస్ కనుక చూస్తే సుమారు 18,000 మంది భారతీయులు ఎవరైతే అమెరికాలో ఇల్లీగల్ గా 18,000 మంది భారతీయులు ఉంటున్నారో వాళ్ళని మళ్ళీ రిటర్న్ ఇండియాకి పంపించే ఆలోచనలో ఉన్నారు. అండ్ ఈవెన్ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా దానికి పాజిటివ్ గానే, అంటే ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ఆయన గవర్నమెంట్ ఈ 18,000 మందిని ఒకవేళ రిపోర్ట్ కనుకంటే ఈ స్వదేశానికి వెళ్ళిపోమని కనుక వాళ్ళు చెప్తే మళ్ళీ మన దేశం కూడా దానికి తగ్గట్టు ఓకే వాళ్ళు పంపిస్తున్నారు కాబట్టి మేము రిసీవ్ చేసుకుంటాం, వాళ్ళు ఇండియన్సే కాబట్టి మేము ఓకే మీతో సహకరిస్తాం, వాళ్ళు మళ్ళీ మా దేశానికి తిరిగి పంపించవచ్చు అని చెప్పానని మన గవర్నమెంట్ కూడా దానికి రెస్పాండ్ అయ్యారు. ఇది ఎందువల్ల అంటే వన్ అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యక్తి మనం నిన్న వీడియోలో కూడా చెప్పుకున్నట్టు రానున్న 4 సంవత్సరాలు చాలా పెద్ద పెద్ద విషయాలు శాసించగల వ్యక్తి. ఎందుకంటే మనం గనక యుఎస్ పాలిటిక్స్ కనుక ఈవెన్ బేసిక్ గా స్టడీ చేసినా లేకపోతే బేసిక్ గా మనకు అండర్స్టాండింగ్ ఉన్నా కూడా, అండ్ మొత్తం పాలిటిక్స్ అని కాకపోయినా మనం లాస్ట్ ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్ అంటే ఈ అమెరికా అధ్యక్ష ఎన్నికలకు జరిగిన క్యాంపెయిన్ ని కనుక మనం ఓవరాల్ గా ఒక బ్రీఫ్ గా గనక చూస్తే డొనాల్డ్ ట్రంప్ ఒకే ఒక లేకపోతే ఒక 2-3 హాట్ టాపిక్స్ మీద మటుకే ఆయన ఈ క్యాంపెయిన్ ని రన్ చేశారు. ఒకటి వచ్చి ఇమిగ్రేషన్, టాప్ 1 అనమాట. ఎవరైతే బయట నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడుతున్నారో లేకపోతే ఉండిపోతున్నారో ఐదర్ లీగల్లీ ఆర్ ఇల్లీగల్, దాని వల్లే అమెరికన్స్ కి జాబ్స్ ఉన్నట్లేదు లేదా అమెరికన్స్ కి అవకాశాలు తగ్గిపోతున్నాయని చెప్పని ఒకే ఒక్క నినాదంతో అమెరికా ఫస్ట్ అనే నిదానంతో ఆయన ఈ టోటల్ ఎలక్షన్ మొత్తం రన్ చేశారు. సో దాని వల్లే, అండ్ అది కనుక మనం ఒక మాటలో చెప్పుకోవాలంటే ఆయన క్యాంపెయిన్ కూడా ప్రజలకు రీచ్ అయింది. సో దానివల్ల ఆయనకి ఎన్నడూ లేని విధంగా హ్యూజ్ మెజారిటీ ఇచ్చారు ప్రజలు. సో ఈయన లాస్ట్ టర్మ్ అంటే 2016 నుంచి 20 వరకు ఏదైతే ఉందో ఆ టర్మ్ లోనే అప్పుడు ఈయనకి ఇంత మెజారిటీ లేదు. బట్ అప్పుడు కూడా యుఎస్ మెక్సికో బోర్డర్ ఏదైతే ఉందో దానిలో ఒక వాల్ కడతాను. ఇప్పుడు మీరు పిక్చర్ లో చూస్తుంది ఏంటంటే అమెరికాకి మెక్సికోకి మధ్యలో ఒక వాల్ కడతానని చెప్పాను అప్పుడు అన్నారు. అండ్ అరౌండ్ ఆ టైంలోనే అప్పుడు ఆయనకు అంత మెజారిటీ లేదు, దట్టు ఆయన కొత్తగా ప్రెసిడెంట్ అయ్యారు. అప్పుడే దగ్గర సుమారు 10 లక్షల మంది ఇమిగ్రెంట్స్ ని ఆయన యుఎస్ఏ నుంచి బయటకు పంపించడం జరిగింది. సో ఇప్పుడు ఆయన అంతకన్నా పవర్ఫుల్ గా వచ్చాడు అమెరికా ప్రెసిడెంట్ కింద. సో ఆయన ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు అనేది చాలా అందరికి క్యూరియాసిటీగా, యాంగ్జైటీగా. అండ్ చాలా ఎస్టిమేట్స్ ప్రకారం ఏంటంటే ఏదైతే ఫస్ట్ టెన్యూర్ అంటే 2016 నుంచి 40 వరకు ఈయన ప్రెసిడెన్షియల్ గా ఉన్నప్పుడు 10 లక్షల మంది 15 లక్షల మంది సుమారుగా ఈయన ఇమిగ్రెంట్స్ ని యుఎస్ నుంచి బయటికి వెళ్ళగొట్టాడు లేకపోతే పంపించేశాడు. ఇప్పుడు దానికి ఒక 4-5 టైమ్స్ ఎక్కువగానంటే సుమారు ఒక 50-60 లక్షల మందిని రానున్న 4 సంవత్సరాల్లో అమెరికా నుంచి బయటికి కన్ఫర్మ్ గా పంపించేస్తారు. దానికోసం ఆయన ఏ స్టాండ్స్ అయినా తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు. అండ్ ఇది మనకు అర్థం కావాలంటే ఇది ఇలా ఎందుకు జరుగుతుంది, లేకపోతే ఈయన ఎందుకు ఇంత పట్టుబడుతున్నారు, లేకపోతే ఇమిగ్రేషన్ అనేది. అంటే ఇప్పుడు అమెరికన్ పాపులేషన్ కనుక మనం చూస్తే 33 నుంచి 36 కోట్ల వరకు ఉంటారు. సో ఆ పాపులేషన్ లో ఒక 10 లక్షలు 15 లక్షల మంది కనుక ఒకవేళ ఇమిగ్రెంట్స్ ఉన్నా లేదా ఒక 45 లక్షల మంది ఉన్నా ఆయనకి ఏంటంత ప్రాబ్లం అని అంటే, అంటే అది అఫీషియల్ ఫిగర్స్ అన్అఫీషియల్ ఫిగర్స్ రెండు ఉంటాయి. సో ఇప్పుడు కనుక మనం చూస్తే ఇందులో ఒక ఆర్టికల్ ఉంది, సుమారు 7,25,000 మంది అన్డాక్యుమెంటెడ్ సిటిజన్స్ యుఎస్ఏలో ఉన్నారు. ఓన్లీ ఇండియన్స్, మళ్ళీ చైనీస్, జపనీస్, ఇండోనేషియన్స్, పాకిస్తానీ లేకపోతే ఇంకేమో సమ్ అదర్ కంట్రీ చెందిన వాళ్ళైతే ఇంకా అసలు అదైతే ఇంకా ల్యాక్స్ క్రోర్స్ లో ఉంటుంది.
అండ్ ఎందుకు దీనివల్ల ఏంటంటే అమెరికా యొక్క రిసోర్సెస్ మీద అంటే లోకల్స్ ఇప్పుడు ఎవరైనా బయట దేశం నుంచి మన దేశంలోకి వస్తే మనకున్న అవకాశాలు కానీ మన జాబ్స్ కానీ లేకపోతే మన వనరులు కానీ దాని మీద చాలా హ్యూజ్ ఇంపాక్ట్ అవుతుంది. అండ్ అలాగే ఒకప్పుడు అంటే ఇమిగ్రెంట్స్ రాకముందు లేకపోతే బయట వలసదారులు రాకముందు మనకున్న ఏదైతే ఉన్నాయో అవి జస్ట్ మన పాపులేషన్ వాడుకునేది ఉండేది. ఇప్పుడు బయట నుంచి వచ్చిన 10 మంది 20 మంది కూడా యాడ్ అయితే ఆ రిసోర్సెస్ మీద మనకు కొంచెం ప్రెషర్ ఉంటుంది. అంటే అందరికి ఈక్వల్ గా ఉండో లేదా అందరూ సరిపోవు ఇట్లాంటివి ఉంది. సో దానివల్ల అంటే అమెరికన్స్ జాబ్స్ తక్కువ అయిపోతున్నాయి, లేకపోతే అమెరికన్స్ కి ఈ లో పేయింగ్ జాబ్స్ వస్తున్నాయి, హై పేయింగ్ జాబ్స్ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉంటున్నారు అని చెప్పని ఉన్నా. అండ్ ఇవన్నీ కాకపోయినా అది లీగల్ గా ఇల్లీగల్ గా ఉన్న వాళ్ళు దాని వల్ల ఏంటంటే అక్కడ చాలా మంది వేరే వేరే టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అవ్వటం. అండ్ దట్ ఏంటంటే ఒక చిన్న లూప్ హోల్ పెట్టుకొని వాళ్ళు ఇది చేయగలుగుతున్నారు. ఎవరైతే 7,25,000 మంది ఇండియన్స్ అన్డాక్యుమెంటెడ్ గా ఉంటున్నారో వాళ్ళందరూ ఏంటంటే ఒక చిన్న లూప్ హోల్ పెట్టుకొని అమెరికాకి వెళ్ళిపోతున్నారు. అదేంటంటే జస్ట్ సోలీ ఇదేంటంటే ఒక ప్రిన్సిపల్ అంటే ఏంటంటే ఒక వాడకంలోకి వచ్చినది. ఇదేంటంటే కొన్ని దేశాల్లో ఒకవేళ అంటే భార్య భర్త లైక్ మేల్ అండ్ ఫీమేల్ ఉంటారు, వాళ్ళు అమెరికన్ సిటిజన్ అంటే మనం ఇప్పుడు మాట్లాడుకునేది అమెరికా గురించి కాబట్టి అమెరికన్ సిటిజన్స్ కాకపోయినా కూడా ఒకవేళ వాళ్ళ అమ్మా నాన్న ఏదో సమ్ వర్క్ పని మీద కానీ లేకపోతే సమ్ అదర్ వెకేషన్ పని మీద కానీ అమెరికాలో వెళ్ళారు. అక్కడ ఆ లేడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డెలివరీ కనుక అయితే ఆటోమేటిక్ గా వాళ్ళు అమ్మ గాని నాన్న గాని అమెరికన్ సిటిజన్ కానప్పటికీ కూడా ఆ పుట్టిన పిల్లడికో కన్ఫామ్ గా అమెరికన్ సిటిజన్షిప్ వచ్చేస్తుంది. ఇలా బై బర్త్ అంటే ఎక్కడ పుట్టారో దాని బేసిస్ మీద వాళ్ళ నేషనాలిటీ లేకపోతే వాళ్ళ యొక్క ఇది డిసైడ్ చేయడానికి జస్ట్ సోలీ అని పిలుస్తారు. దాన్ని మన ప్రపంచంలో చాలా దేశాలు ఫాలో అవుతాయి. ఇప్పుడు కనుక మనం మ్యాప్ చూస్తే నేను వికీపీడియా నుంచి తీసాను. మీరు డార్క్ బ్లూ కలర్లు ఉన్నాయని ఈ జస్ట్ సోలీ అంటే అక్కడ ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ మీరు ఇండియాలో ఉంటున్నారు, మనం వెళ్ళి ఇక్కడ ఉన్న ఎవరైతే ఒక ఇద్దరు కపుల్స్ వెళ్ళి అమెరికాలోనో కెనడాలోనో లేదా సమ్ అదర్ డార్క్ బ్లూ కంట్రీస్ లో కనుక వెళ్తే ఆటోమేటిక్ గా మీకు పుట్టబోయే పిల్లోడు వాళ్ళ కంట్రీ సిటిజన్స్ అయిపోతారు. ఇక్కడ స్కై బ్లూ కలర్ లో ఉన్నాయేమో సేమ్ అదే ప్రిన్సిపల్, బట్ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. దీని వల్ల ఏంటంటే చాలా మంది ఆ లూప్ హోల్ ని యూజ్ చేసుకొని ఏదో రకంగా ఏదో ఇల్లీగల్లీ ఆర్ మేబీ సమ్ అదర్ సాకుతో అమెరికాకి వెళ్ళిపోవటం, అక్కడ పిల్లల్ని కంటాం. ఆటోమేటిక్ ఏంటంటే ఇప్పుడు పిల్లోడిని కానీ పిల్లోడు అమెరికా అయినప్పుడు ఏంటంటే మా పిల్లోడు బాగోగులు చూసుకోవడం కోసం మేము కూడా ఇక్కడే ఉండాలి లేదా మేము కూడా ఇక్కడ ఉండక తప్పట్లేదన్న ఒక ఇది పెట్టుకొని అందరు అక్కడ ఉండిపోతున్నారు. దీన్ని చాలా పాపులర్ గా ఏంటంటే యాంకర్ బేబీస్ అని పిలుస్తారు. యాంకర్ అంటే తెలుసుకుంటే ఇప్పుడు మనకి షిప్స్ కి మనం హోల్డ్ చేసి పెడతానికి వాడతారు. సో ఈ బేబీస్ ని కూడా వాళ్ళు అమెరికాలో ఉండటానికి అలా వాడుతున్నారు కాబట్టి వీళ్ళని యాంకర్ బేబీస్ అని కూడా పిలుస్తారు. సో ఇట్లాంటి ఒక లూప్ హోల్స్ ఉన్నాయి కాబట్టి మీ ఎక్కడ పుట్టారో దాని మీద ఇచ్చే బర్త్ రైట్ ని కన్ఫామ్ గా లేకపోతే ఫస్ట్ డేనే నేను తొలగిస్తున్నానని చెప్పని ఆల్రెడీ దాని మీద ఆయన సైన్ కూడా చేశారు. దీనివల్ల చాలా మంది మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే కన్ఫర్మ్ ఉంటుంది. మెయిన్ గా ఏంటంటే ఇక్కడ చూస్తే ఒకవేళ వాళ్ళు బై బర్త్ అమెరికన్స్ కాకపోయినా మీ పేరెంట్స్ చాలా మంది ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడిన ఉంటారు. సో అమ్మకి నాన్నకి ఇద్దరు గ్రీన్ కార్డు ఉందనుకోండి, నో వరీస్. లేదు ఫస్ట్ అబ్బాయి వెళ్తాడు అంటే జనరల్ గా చెప్పిన ఒక అబ్బాయి వెళ్తారు, అతను ఒక 10 years 15 years అక్కడ ఉంటాడు, అతను గ్రీన్ కార్డ్ వచ్చేసి పెళ్లి చేసుకుని అమ్మాయిని తీసుకెళ్తాడు H1B మీద. సో వాళ్ళకి యాజ్ ఆఫ్ నో ప్రాబ్లం ఉంది. ఎవరికి ప్రాబ్లం అంటే అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి H1B వీసాల మీద కనుకుంటే వాళ్ళకి 99.9% ఇబ్బందులు కన్ఫామ్ గా వస్తాయి. సో ఇంత ఇదిగా జరుగుతుంది కాబట్టి ఆయన ఇమిగ్రేషన్ మీద చాలా టఫ్ స్టాండ్స్ తీసుకున్నారు. సో ఇదంతా మనకెందుకయ్యా, లేకపోతే ఇదంతా మనదే ఉంది, అమెరికన్స్ లేకపోతే అక్కడికి వెళ్ళి చూసుకుంటారు. ఇప్పుడు మన దేశం కూడా అక్కడికి వెళ్ళిపోయిన వెనక్కి తెచ్చుకోవడం 18,000 మంది అయినా 8,000 మంది అయినా అంటే ట్రంప్ అని ఆయన ఒక అన్ప్రిడిక్టబుల్ పర్సన్ అనమాట. ఆయన ఒక బిజినెస్ మ్యాన్. ఆయన ప్రెసిడెంట్ కాకముందు ఒక బిజినెస్ మ్యాన్. ఆయన ఏది చేసినా కూడా ట్రాన్సాక్షన్ అంటే నాకు ఇదైతే నీకు ఇదైతే నాకేంటి అన్నట్టు ఉంటారు. సో మనం ఆయన యొక్క గుడ్ టర్మ్స్ లో ఉండటమే మనకు బెటర్. ఎందుకంటే మీరు ఇమిగ్రేషన్ తో నుంచి ఒక 2-3 టాపిక్స్ మీద ఆయన ఈ క్యాంపెయిన్ రన్ చేశారు, ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్ అని చెప్పి మీకు ఆల్రెడీ చెప్పాను. అదేంటి అంటే రెండోది టారిఫ్స్ అనమాట. టారిఫ్స్ అమెరికా ఎవరితో అన్న వ్యాపారం చేసేటప్పుడు ఏంటంటే ట్రేడ్ డెఫిసిట్ అంటారు. అంటే ఏంటంటే ఒక దేశం
ఎంత ఎగుమతులు చేస్తుందో అలాగే ఎంత దిగుమతులు చేసుకుంటుందని. అంటే ఒక దేశం ఇప్పుడు అమెరికా భారతదేశంతో వ్యాపారం చేస్తుంది. అమెరికా ఓవరాల్ గా గూడ్స్ అయినా సర్వీసెస్ అయినా, అంటే సర్వీసెస్ అంటే ఐటీ సర్వీసెస్ కానీ ఇంకా అలాంటివి. గూడ్స్ అనుకోండి ఏమైనా కార్లు, బైకులు, లేకపోతే ఇంకేమైనా బట్టలు అలాంటి గూడ్స్ అని. సో అమెరికా ఇండియాతో వ్యాపారం చేసినప్పుడు గూడ్స్ అయినా సర్వీసెస్ అయినా ఒక 100 రూపాయలు ఇండియాకి ఎక్స్పోర్ట్ చేసింది. అలాగే అమెరికన్స్ కూడా కొన్ని నీడ్స్ ఉంటాయి అక్కడ ఇండియన్స్ కోసం, లేకపోతే ఇండియన్ సమ్మర్ కానీ బియ్యం అని, లేకపోతే స్టీల్ అని, అల్యూమినియం అని, ఇలాంటి వాళ్ళు మన ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. సో ఫర్ సపోజ్ అమెరికా ఇండియాకి 100 రూపాయల సామాను ఎక్స్పోర్ట్ చేసింది. ఇండియా అమెరికాకి 150 రూపాయల సామాను కనుక ఎక్స్పోర్ట్ చేసింది అనుకోండి, అంటే అమెరికా అది ఎక్స్పోర్ట్ చేసేదానికన్నా 50 రూపాయలు ఎక్కువ దిగుమతి చేసుకుంటుంది. సో మీరు ఇది నేను ఇండియా అమెరికా చెప్తున్నా. కానీ అమెరికా యొక్క టాప్ ట్రేడింగ్ పార్ట్నర్స్ కనుక చూస్తే ప్రతి ఒక్కరితో, చైనా, మెక్సికో, కెనడా, ఇలా ఎవరితో అయినా సరే ట్రేడ్ డెఫిసిట్, అంటే అమెరికా ఎక్స్పోర్ట్ చేసే దానికన్నా ఇంపోర్ట్ చేసుకునేది ఎక్కువ. సో ఇలా ఉండటం వల్ల ఏంటంటే మా అమెరికాకి నష్టం కలుగుతుంది. కాబట్టి నేను ఈ దేశాల నుంచి వచ్చే ఏదైనా సరుకుల మీద నేను అదనపు పన్నును విధిస్తాను అని చెప్పని అన్నారు. సో ఆబ్వియస్ గా ఇప్పుడు ఈ చైనా కేసులో కానీ, లేకపోతే కెనడా కానీ, మెక్సికో కానీ, వీళ్ళు అమెరికన్ యొక్క టాప్ ట్రేడింగ్ పార్ట్నర్స్. సో వీళ్ళ మీద ఇలా అదనపు పన్నులు కనుక వేస్తే కన్ఫర్మ్ గా వీళ్ళ కంట్రీస్ నుంచి అమెరికాలోకి వెళ్ళే సరుకులు కానీ, సర్వీసెస్ కానీ, వాటి యొక్క ప్రైస్ అంటే దాని యొక్క కాస్ట్ పెరుగుతుంది. సో అమెరికన్స్ కన్ఫర్మ్ గా ఆ ప్రొడక్ట్స్ ని వాడాలి. అంటే ఇప్పుడు వాళ్ళు రేట్ పెరిగింది అనుకోండి, వాళ్ళు రేట్ తక్కువ తీసుకుంటారు. సో ఈ సినారియోలో ఏంటి అంటే మన ఇండియన్స్ కి, లేక మన ఇండియా నుంచి వెళ్ళే గూడ్స్ కానీ వీటికి కానీ ఒక ఎడ్జ్ దొరుకుతుంది. సో దానివల్ల ఏంటంటే మన మీద టారిఫ్స్ అనేవి ఏదైతే ఆయన స్టార్ట్ చేస్తున్నారు, ఒక ట్రేడ్ వార్, దాని వల్ల మన మీద మినిమం ఇంపాక్ట్ ఉంటానికి, లేకపోతే మనం మరీ ఎక్కువ నష్టపోకుండా ఉండటానికి మనం ఏదైతే ఆయన టోన్ లో నడవాల్సి వస్తుంది, అయితే ఆయన టోన్ కి మనం సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఇది మంచిగా లేకపోతే ఇది ఈ ఒక్కదాంతో 18,000 మందితోనే ఆగిపోతుందా, లేకపోతే ఇంకా ఏంటనేది అయితే మనం ఇప్పుడే చెప్పలేం. అండ్ నేను నా లాస్ట్ వీడియోలో చెప్పినట్టు రానున్న 4 సంవత్సరాలు చాలా యాంగ్జైటీగా, క్యూరియస్ గా, చాలా ఎంటర్టైన్మెంట్ గా కూడా ఉంటాయి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ అని ఆయన చెప్పాను కదా, చాలా అన్ప్రిడిక్టబుల్ అండ్ అలాగే ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్. ఈయన రూల్స్ తో ఏది ఫాలో అవ్వదు. ఈయన మైండ్ కి, అంటే మీరు చెప్పాను కదా, మీరు నైట్ పడుకుంటారు అంతా బాగుందని, మార్నింగ్ లేచేసరికి ఆయన ట్వీట్ వేస్తాడు. మీరు ఒకవేళ ఏమైనా స్టాక్ మార్కెట్ లోనో, మ్యూచువల్ ఫండ్స్ లోనో ఎట్లా నిన్ను, లేదా అప్పటిదాకా మీరు ఏదో క్యాపిటల్ ఫోన్ కొనుక్కోవచ్చు అనుకుంటారు, అయితే ఉంటాయి. ప్రతి దాని మీద ఈయన మాటలు, ఈయన యాక్షన్ కన్ఫర్మ్ గా ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తాయి. సో ఇది ప్రస్తుతానికి ఇమిగ్రేషన్ మీద. ఇలాంటి చాలా టాపిక్స్ ఇంకా ఫ్యూచర్ లో వస్తాయి. దట్స్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్.